UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ అనేది మొత్తం మార్చడం జరిగింది. సో గత 2014 నుంచి 2019 దాకా ఏదైతే మద్యం బ్రాండులు ఉన్నాయో అదే బ్రాండ్ ఇప్పుడు 2019 నుంచి 2024 అంటే ఇప్పటిదాకా అనేది అదే మద్యం లేకుండా పోయింది. సో ఇదే మద్యం దుకాణాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే నడిపించేసిద్ది అన్నట్టుగా కేవలం గవర్నమెంటే దాని మద్యం దుకాణం అనేది నడిపించింది అనమాట. సో ఎటువంటి టెండర్స్ లేవు, ఎటువంటి ఏం లేదు. మందు బాబులు ఏదైతే లిక్కర్ మీద వ్యాపారం చేస్తున్నారో సో వాళ్ళందరూ చాలా లాస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ అనేది మారిపోయింది. కొత్త మద్యం పాలసీ అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట. కొత్త మద్యం విధానం, కొత్త మద్యం పాలసీ అనేది మార్చారనమాట. సో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ గవర్నమెంటే మద్యం అమ్ముతుంది, ఏదైతే బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటి బ్రాండ్ అంటే నాసిరకం మద్యం అని అంటారు. సో అలాంటి నాసిరకం మద్యమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారే అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం క్వాలిటీ మద్యం అనేది తీసుకురాబోతున్నారు అనమాట. సో ఎలాంటి మద్యం తీసుకురాబోతారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆల్కహాల్ బ్రాండ్స్తో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ బ్రాండ్ ఏదైతే 14 నుంచి 19 దాకా ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఏదైతే అన్ని రాష్ట్రాలు ఈవెన్ తెలంగాణ అంటారు. తెలంగాణ నుంచి ఏదైతే మందు ఇంపోర్ట్ చేస్తున్నారో ఆంధ్రకి, ఏదైతే బ్రాండ్స్ తెలంగాణలో దొరుకుతాయో, ఏదైతే బ్రాండ్స్ మళ్ళీ చెన్నై కానీ అటేపు బెంగళూరు కానీ ఏదైతే బ్రాండ్స్ దొరుకుతున్నాయో సేమ్ అలాంటి బ్రాండ్స్ అయ్యే బ్రాండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుందని చెప్పొచ్చు. సో ఏదైతే అది మద్యం దుకాణాలు ఎలా ఉండబోతున్నాయి, దాని ప్రైస్ ఎలా ఉండబోతుంది, సో దాని గురించి ఒకసారి మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. సో డైలీ తాగేవాళ్ళు ఎవరైతే డైలీ మందుకి బానిస ఎడిక్ట్ అయిపోతారో వాళ్ళందరికీ బ్రాండ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళందరికీ ఎంత పర్సెంట్ తగ్గించబోతున్నారో ఒకసారి మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే డైలీ తాగుతారో, ఏదైతే ఆల్కహాల్ అనేది డైలీ తాగుతారో వాళ్ళందరికీ ఒక 25%, 25% తగ్గించబోతున్నారు. సుమారు ఒక 200 ఉన్న ఏదైతే ఆల్కహాల్ క్వార్టర్ ఉందో దానికి ఒక 160 కానీ 150 దాకా దొరికే ఛాన్స్ ఉండేది అనమాట. ఏదైతే డైలీ తాగుతాయి ఈవెన్ 80-90 రూపీస్ కూడా మద్యం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. 80-90 రూపీస్ కూడా క్వార్టర్ మద్యం దొరికే అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అంతే తగ్గించబోతున్నారు. ఏదైతే ఇంకో స్టేజ్ ఇది చీప్ లిక్కర్ అనమాట. ఇంకో స్టేజ్ అంటే ఒక క్వాలిటీ ఉండేది, నార్మల్ క్వాలిటీ ఉండేది. సో అలాంటి ఏదైతే కేవలం అది కూడా ఒక 5-10% తగ్గించబోతున్నారు. అంతకు మించి ఏం లేదు. ఏదైతే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఏదైతే మద్యం ఉందో సో ఆ ప్రీమియం అయితే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు, కేవలం ఎంఆర్పి మీదే అవన్నీ సేల్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, గతంలో 2014 నుంచి 2019 దాకా, ఈవెన్ 2019కి ముందు నుంచే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వీళ్ళందరూ పరిపాలించే ఏదైతే విధానం ఉందో, టెండర్లెస్ అయితే విధానం ఉందో సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఆ టెండర్ విధానం అనేది క్యాన్సిల్ చేసి కేవలం ప్రభుత్వమే మద్యం నడిపిద్ది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేర్పించారనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవబోతున్నారు. సో టెండర్లు ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసుకుందాం. కాస్ట్ అనేది బీభత్సంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏదో మద్యం మీద ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చులే కాబట్టి మద్యం మీద ఎక్కువ జనరేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి అంటే ఏదైతే టెండర్స్ ఉన్నాయో దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ఒక్కొక్క టెండర్ ఉండేదని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా చాలా కాస్ట్ ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. సో వేరేస్ ఇప్పుడు టెండర్లు కానీ లైసెన్స్ కానీ ఈ రెండు కాస్ట్ పెంచి ఏదైతే మద్యం అమ్ముతారో దాని కాస్ట్ తగ్గించబోతున్నారు. సో ఇంకోటి ఏంటంటే అదొక పాలసీ. ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు, ఏదైతే వైన్స్ చుట్టూ ఏదైతే వైన్స్ దగ్గర ఒక గ్రామంలో ఒక వైన్స్ ఉందనుకోండి, ఆ వైన్స్ ఒక దరిదాపులో ఆ గ్రామంలో 1-2 బెల్ట్ షాపులు అనేది మనం చూస్తున్నాం. సో ఆ బెల్ట్ షాపులు అనేది మొత్తం రద్దు చేయబోతున్నారు. ఈవెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ యాక్షన్స్ ఇచ్చారు, వాళ్ళకి మొత్తం పవర్స్ ఇచ్చారనమాట. బెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదు అని అంటూ సీరియస్ వార్నింగ్ అంటూ ఏదైనా సీరియస్గా చెప్పారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బార్స్. సో బార్స్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. అండ్ బార్స్ కూడా పెరుగుతాయి. ఏదైతే రెస్టారెంట్స్ అండ్ బార్స్ ఉన్నాయో సో అవి కూడా బార్స్ కానీ పబ్స్ కానీ ఇవన్నీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే లైసెన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంకా ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బార్స్ కానీ పబ్స్ కానీ ఓవరాల్గా ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే వైన్స్ దగ్గరకు వచ్చినట్లయితే వైన్స్ ఇప్పుడు చాలా టెండర్లు అనేది ఇంకోటి ఏంటంటే లైసెన్స్ అల్లి చాలా ఎక్కువ పెడుతున్నారు, ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఏదైతే క్వార్టర్ కానీ ఫుల్ బాటిల్ కానీ ఏదైతే మద్యం వాళ్ళు అమ్ముతారో బాటిల్ మీద 10 కానీ 20 రూపాయలు కానీ ఎక్కువ అమ్మే అవకాశాలు ఉన్నాయి. గతం 2014 నుంచి
2019 దాకా మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇలాగే జరిగింది. ఒక క్వార్టర్ మీద గానీ, ఒక బాటిల్ మీద గానీ 10 గానీ, ₹5 గానీ ఎక్కువ శాతం అమ్మేవారు. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే సేల్ చేస్తుందో కేవలం ఎంఆర్‌పీ మీదే సేల్ చేస్తుంది. వేరేస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయి మొత్తం తీసేసారు. ఎంఆర్‌పీ మీదే గవర్నమెంట్ ఎంత నిర్ణయిస్తే అంతే సేల్ చేయాలి. అంతకు మించి ఎవరైనా ఎక్కువ సేల్ చేసి పట్టుబడితే కేవలం అక్కడ వైన్ షాప్ అనేది లైసెన్స్ అనేది క్లోజ్ చేయబోతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌కి చెప్పారనమాట. సో, ఓవరాల్‌గా ఇది మద్యం పాలసీ అనేది చేంజ్ అవ్వబోతుంది. అది కూడా అక్టోబర్ నుంచి చేంజ్ అవ్వబోతుంది. అక్టోబర్ నుంచి చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. గత వీడియోస్‌లో కూడా మేము చెప్పాం. అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీ అనేది చేంజ్ అవుతుందని మేము చెప్పాం. అండ్ మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను, అక్టోబర్ నుంచి మొత్తం మాకు ఓవరాల్ నమూనా ఇదనమాట. సో, ప్రీమియం బ్రాండ్స్ అనేది అలా కాస్ట్ అనేది అలాగే ఉంటాయి. ఏదైతే లో ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయో కేవలం 10% 5-10% మాత్రమే తగ్గించే అవకాశాలున్నాయి. కేవలం చీప్ లిక్కర్స్ అనుకోండి 20-25% మొత్తం చీప్ లిక్కర్స్ అనేది కాస్ట్ అనేది తగ్గించబోతున్నారనమాట. సో, ఓవరాల్‌గా అయితే ఇది మద్యం పాలసీ టెండర్ల విధానంగానే మొత్తం ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.